పిల్లల్లో. అవి ఇచ్చిన తర్వాత ఇవన్నీ దాని తర్వాత వచ్చే ప్రాక్టీసెస్. యా. సో మాధవి గారు మనతో పాటుగా డాక్టర్ విశేష్ సైకాలజిస్ట్ జాయిన్ అయ్యారు. విశేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో విశేష్ గారు, ఇప్పుడు సరికొత్తగా చిన్మయి చేసినటువంటి ఒక ట్వీట్ అనేది ఇంత పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అక్కడ యాక్చువల్గా ఎవరి సైకాలజీని మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఒక చైల్డ్ సైకాలజీ, లేకుంటే ఆ 2 ఏళ్ల పిల్ల చేసినటువంటి ఒక మాటని హస్బెండ్ ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఎలా కన్సెంట్ లేకుండా హక్ చేసుకోను అని చెప్పేసి తను వెళ్ళిపోయాడనే దాంతో పాటుగా సొసైటీ చేస్తున్నటువంటి కామెంట్స్ దేన్ని చూడాలంటారు? దీన్ని ఎలా చూడాలి? చిన్మయి ట్వీట్ నేను కూడా చూశానండి, చదివాను. చిన్మయి గారు చేసిన ట్వీట్ 100% రైట్. ఓకే. ఎందుకు అని అంటే, సో మనము ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లల పైన చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగే వాటిల్లో మెజారిటీ సెక్షువల్ అబ్యూస్ దగ్గరి బంధువుల ద్వారా జరుగుతుంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారానే జరుగుతుంది మెజారిటీ టైమ్స్. దాని పట్ల అవేర్నెస్ పెంచాలంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా పిల్లకి గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి మధ్య డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా పిల్లకి నేర్పించాలి. రైట్. సో ఇప్పుడు 2 ఏళ్ల పాప ఇక్కడ ఆ బ్యాడ్ టచ్ అని నేను చెప్పడం లేదు. తండ్రి కౌగిలించుకోవాలని ట్రై చేసినప్పుడు, అగ్గివాలని ట్రై చేసినప్పుడు బిడ్డ నో అని చెప్పిందంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంది ఆ పాపకు. ఆ టైంలో అది కోపం వల్ల కావచ్చు, లేకుంటే అంతకుముందు తండ్రి చేసిన ఏదన్నా అడిగింది ఇవ్వకపోవడం వల్ల వచ్చిన అసంతృప్తులు కావచ్చు. నో చెప్పింది. ఆ నో చెప్పినప్పుడు ఆ స్పేస్ ని గౌరవించడం అనేది ఖచ్చితంగా గుడ్ ప్రాక్టీస్. రాహుల్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఖచ్చితంగా. ఎందుకు అంటే అప్పుడు అంటే బిడ్డని కూడా వాళ్ళు ఒక వ్యక్తిగా చూశారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలకి ఏమీ తెలియదు, పిల్లలు ఏమి అర్థం చేసుకోలేరు, వాళ్ళకి మనమే అన్ని నేర్పించాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ సైకలాజికల్ గా మాట్లాడినప్పుడు పిల్లలకు ప్రతి విషయము వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్. ఒక వ్యక్తి దగ్గరకు వస్తున్నప్పుడు వద్దు అన్నారంటే ఏదో డిస్కంఫర్ట్ అని అర్థం. అది తండ్రి కావచ్చు, మామ కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, తల్లి బిడ్డను దగ్గర తీసుకొని ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, డిస్కంఫర్ట్ దేనికి అని ఎక్స్ప్లోర్ చేస్తే, అడిగితే, తన ప్రేమగా అన్వయంగా లాలనతో అడిగితే అప్పుడు బిడ్డ సరైన రీజన్ చెప్తుంది. దాని ద్వారా మనము ఆ పాప యొక్క అభిప్రాయాన్ని గౌరవించడంతో పాటు ఆ పాపకు సేఫ్టీ మెజర్స్ అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో చిన్మయి గారు చేసింది ఏమాత్రం తప్పు కదా నా అభిప్రాయం సైకాలజిస్ట్ గా. ఎస్ అండి, ఇక్కడే మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. వెరీ లేటెస్ట్ గా మనం డిస్కస్ చేసినటువంటి ప్రణీత్ హనుమంతు ఇష్యూ కూడా, అందులో కూడా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటుగా డార్క్ కామెడీ అనేది కూడా తీసుకొచ్చి ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ కూడా ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు. మేడం కవిత గారు, టోటలీ డిఫరెంట్. ఎందుకనంటే ఇక్కడ చిన్మయి గారు రాసిన ట్వీట్ ఏంటి, ఇలా మా పాప వస్తే, రాహుల్ వస్తే పాప నో చెప్పింది, నో చెప్పిన తర్వాత ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాహుల్ వెళ్ళిపోయాడు. అదే కదా? అవును అంతేనా? కదా ఎగ్జాక్ట్లీ. అందువల్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మన పిల్లలకు నేర్పించాలి, ఇదే ఆమె రాసింది. ప్రణీత్ చేసింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ దీన్ని తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అది అతను డార్క్ కామెడీ పేరుతో సెక్షువల్ కంటెంట్ ని అంటించాడు తండ్రి కూతుర్ల మధ్య. అది తప్పు. అవును, ఎగ్జాక్ట్లీ. అలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు అదేనండి చెప్పి, పిల్లలకు ఏమీ తెలియదండి, పసిపిల్లలకు ఏమీ తెలియదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చూసి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ పాప 2 years బేబీ, ఓకే, సరిగా మాట్లాడగా వచ్చి ఉండకపోవచ్చు, ఓకే, కొంచెం అప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. తను నో చెప్పింది, నో చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పాప ఏం నేర్చుకుంటుంది? ఆ పాప ఓకే, నో, ఎవరైనా ఒకళ్ళు నో చెప్పారు అని అంటే మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, మనము వాళ్ళకి ఆ నో చెప్పిన దాన్ని మనం ఓవర్ రైట్ చేసి మనము అర్చ్ చేసుకోకూడదు అనే విషయం ఆ పాప చాలా ప్రాక్టికల్గా నేర్చుకుంటుంది. సో అది అబ్బాయినా అంతే. సో పిల్లలు పేరెంట్స్ చూసి నేర్చుకుంటారు, పేరెంట్స్ యొక్క ప్రవర్తనని చూసి నేర్చుకుంటారు. సో కాబట్టి అది 100% రైట్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు విశేష్ గారు, ఇప్పుడు చిన్మయి ఆ
వాదన్ని తీసుకొచ్చింది కాబట్టి, లేకుంటే తన ఒక వ్యూని ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అవుట్రేజ్ వచ్చిందా, లేకపోతే చిన్మయి స్థానంలో ఇంకెవరన్నా ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆలోచించేవాళ్ళ? చైల్డ్ సైకాలజీ అనే దాని గురించి ఆలోచించకుండా ఎందుకని ఇన్ని రకాల వాదనలు, చిన్మయినే దాన్ని టార్గెట్ చేస్తూ చేసేటువంటి కామెంట్స్ ఎందుకని కనిపిస్తున్నాయి? సహజంగా ఏంటంటే చిన్మయి కాస్త బోల్డ్గా ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, బోల్డ్గా ట్వీట్ చేస్తుంది. తన అభిప్రాయాన్ని ఎవరేమనుకున్నా కానీ నా అభిప్రాయం ఇది అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఓకే, సో మీటూ ఉద్యమంలో కానీ అంతకుముందు తమిళ్లో ఏదో రైటర్ పైన కానీ చాలా బోల్డ్గా ఆమె ఎలిగేషన్స్ చేసింది. అవును, దాంతో తమిళ ఇండస్ట్రీ కొంచెం బ్యాన్ కూడా చేసినట్లుంది నాకున్న ఇన్ఫర్మేషన్. కంప్లీట్ బ్యాన్ చేసింది. రైట్, బ్యాన్ చేసింది. సో అంత బోల్డ్గా కాంట్రవర్షియల్ గా ఆమె చేసే కామెంట్స్ కొంతవరకు కాంట్రవర్షియల్ అవుతూ ఉంటాయి కాబట్టి జనాలు దీన్ని కూడా కాంట్రవర్సీ చేశారు అంతే. బట్ అసలైన చర్చ జరగకుండా ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే మనము అక్కడ చిన్మయి, ఇక్కడ మన దగ్గర రామ్ గోపాలం ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడిన కాంట్రవర్సీనే. ఆయన నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడినా కానీ అది కాంట్రవర్సీ కింద మారిపోతుంది బికాస్ ఆఫ్ హిజ్ వే ఆఫ్ ట్వీటింగ్, హిజ్ వే ఆఫ్ పోకింగ్ ది పీపుల్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ చిన్మయి మీద ఉన్న అసంతృప్తి కానివ్వండి, చిన్మయి మీద ఉన్న కోపం కానివ్వండి, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందే తప్ప చిన్మయి చేసిన ట్వీట్ లో మాత్రం ఎలాంటి తప్పు లేదండి. సో నో ఈజ్ ఏ నో అనేది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఏ ఏజ్ అయినా పర్లేదు, పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు, మనోభావాలు ఉంటాయి, వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పారు. దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం? ఇప్పుడు 2 years బేబీ అండి, 2 years బేబీకి ఎస్కి నోకి డిఫరెన్స్ తెలుసు కదా. వాళ్ళు ఎప్పుడైతే ఎస్కి నోకి డిఫరెన్స్ తెలుసుకునేంత వయసు వచ్చిందో ఆ క్షణం నుంచి మనం నేర్పించాల్సిందే. క్షణం నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం ఖచ్చితంగా నేర్పించాల్సిందే. ఈ పోక్సో కేసులు చూడండి, లేకుంటే జూనియర్ హోమ్స్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళేది చూడండి, చాలా సందర్భాల్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే జరుగుతూ ఉంటుంది. ఇది మనము అంగీకరించలేని సత్యం. అంగీకరించడానికి మన మనసు ఒప్పదు. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు, తల్లి బిడ్డల మధ్య లాంటి సంబంధం అంట కడతారా, లేకుంటే బాబాయ్ అంటే అంత ప్రేమ, బేనమామని అట్లా అంటారా, ఇలాంటి వాదనలు తీసుకొస్తారు. కానీ నిజంగా ఆ కేసెస్లోకి వెళ్ళి చూస్తే జరిగేదంతా కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళ నుంచే పిల్లలకు సెక్షువల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. దానికి వాళ్ళకి అది నేర్పించాల్సిన బాధ్యత తల్లిది. అదే ఆమె చెప్పింది, నా బిడ్డకి చెప్పాను, ఆమె నో చెప్పింది కాబట్టి నో మేము రెస్పెక్ట్ చేశామండి, అంత తప్పేంటి? సో ఇప్పుడు మనం కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. అదే కనుక నేను చెప్తాను, దీనికి తర్వాత చెప్తాను. సో మ్యామ్, ఇప్పుడు విశేష్ గారు ఒక మాట చెప్పారు, చైల్డ్ అబ్యూస్కి సంబంధించి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇది నేర్పించడంతో పాటుగా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా. సో ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? చిన్మయి అదే మాట పిల్లలకు చెప్పారు, ఐదర్ ఇట్ మేబీ ఒక గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు, ఆ మాట చెప్పారు, దాన్ని వాళ్ళు ఆల్రెడీ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనే మాట దిశగా మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఇంకా ఇప్పుడు పాప విషయానికి వస్తే, పాప విషయం ఆవిడ ఏదైతే చెప్పిందో ఆవిడ అదే చెప్పారు. అయితే ఇక్కడ చిన్మయి ట్వీట్ చేసింది కాబట్టి వేరే దిశగా దాని ఆలోచనలు వెళ్తున్నాయి. ఇది చాలా క్లియర్ మనకి. అయితే ఇప్పుడు పాప దిశగా మనం ఆలోచించినప్పుడు కూడా 2 ఏళ్ల పాప. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు 2 ఏళ్ల పాపకి తెలీదు, అమ్మ నాన్న అదే తప్ప మిగతావి తెలీదు. సో ఇదే ఒకవేళ ఒక 10 ఏళ్ల పాప చేసుంటే అది చాలా పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. అప్పుడు చిన్మయిది కూడా ఇంత కాంట్రవర్షియల్ అవ్వదు. ఎందుకు అని అంటే 8 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళకి నెమ్మదిగా తెలవడం మొదలు పెడతాయి. 6 to 8 ఏళ్ల మధ్యలో అప్పుడు కదా నెమ్మదిగా అసలు యూనో ఫీమేల్ బాడీ, మేల్ బాడీ అన్న విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్లో 8 ఏళ్ల 10 ఏళ్ల అది కూడా లేదు కదా. వరంగల్లో ఒక ఇన్సిడెంట్ 9 నెలల పాప అనేది, అది మనుషుల్లో కరడుగట్టుకుపోయింది. అండ్ దీనికి ఒక రకంగా పెద్ద కారణము అగైన్ యూనో టెక్నాలజీలో చూడవలసినవి, చూడకూడనివి, అసలు దాని మీద అదంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చూసేస్తున్నారు. దేర్ ఈజ్ నో ప్రాపర్ కంట్రోల్. ఒకప్పుడు అసలు ఒక ఏజ్ వచ్చేదాకా మనకు విషయాలు తెలియదు. ఇంట్లో వాళ్ళు చెబితే తప్ప, లేకపోతే బయట టీచర్స్ ఏమైనా చెప్తే, స్కూల్లో ఏమైనా తెలియాలి తప్ప సమాజం నుంచి మనకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది, దాన్ని ఎలా అరికడతాం? ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించే చూస్తున్నాం అనుకోండి,
ఓకే, జెన్యున్గా ఒక స్కూల్ పిల్లాడు స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు, ప్రాజెక్ట్ కోసం వాడు ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు. అది ఇన్ఫర్మేషన్ చూసే ప్రక్రియలో ఏ సైట్కి వెళ్తున్నామో మధ్యలో ఏం అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో కూడా తెలియదు. అండ్ మనం చిన్న పిల్లల్లో క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లల్లో తెలుసుకునే తపన, తృష్ణ, అవన్నీ చిన్న పిల్లల్లో ఎక్కువ. అందుకే కదా ఆ 10 years వరకు అది ఇట్ ఈస్ లైక్ స్టూడెంట్ ఫేస్, లెర్నింగ్ ఫేస్, హై గ్రాస్పింగ్ పవర్ 10 years వరకు. సో అలాంటి టైంలో పిల్లలకి ఇలా కనిపించినట్టుగా, చూపించినట్టుగా అక్కడ ఏదో జరుగుతుంది. అదేంటి పాపం తెలియకుండానే ఏంటో తెలుసుకుందామని వెళ్ళి ఇంకోటి ఏదో తెలుసుకున్న తర్వాత నుంచి ఇదేంటి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలో చూడాలో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకొని అని అక్కడ దాకా వెళ్ళి సో అదేంటి క్రైమ్ సీరియల్స్ ఏవో చూస్తాడు. అచ్చా ఇలా జరిగింది. వెరీ రీసెంట్ ఇన్సిడెంట్ చూసాం కదా మ్యామ్, 3rd class అమ్మాయిని 9th class చదువుతున్నటువంటి 3 పిల్లలు ఆ తర్వాత డెడ్ బాడీని ఎలా మాయం చేశారు, దానికి పేరెంట్స్ ఎలా సహకరించాలి అనేది అది మీడియాలో అంటే వీడియోస్ చూస్తున్నారు అనేది. ఇప్పుడు క్రైమ్ జరిగింది రిపోర్ట్ చేస్తున్నారా, తెలియని వాళ్ళకి కొత్తగా నేర్పిస్తున్నారా? సో ఇవన్నీ ఉన్నాయి ఆలోచించుకోవడానికి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసాము. సోషల్ మీడియాలో అంతా కనిపిస్తోంది. అక్కడ చిన్మయి చేసినటువంటి కామెంట్, ఓన్ తండ్రి అలా చేస్తాడు అంటే అందులో ఇంకొకటి కూడా, నా కూతురు అనేసరికి నా అని వచ్చింది, అక్కడ మా అని కదా ఉండాల్సింది. ఎందుకు ఇలా ప్రతిదీ పిన్ పాయింట్ గా తను ఏ వర్డ్స్ యూస్ చేసింది అని దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు? అందుకేనేమోనండి మన వాళ్ళు మాట చాలా పొందిగ్గా ఉండాలి అని చాలా పురాతన కాలం నుంచి అంటూ వస్తున్నారు. అందుకే మనం చాలా పదిలంగా ఉంచుకోవాలి, మాట చాలా జాగ్రత్తగా వాడాలి, మాటల్ని చాలా ఆచి తూచి మనం ఒక మాట మాట్లాడితే ఇది 10 మంది మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడడం అన్నది ఎప్పటికైనా ఎవరికైనా ఇది శ్రేయోదాయకం. ఇది మూలాల్లో మనం చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్పించాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ. రాహుల్ తన పాపని హక్ చేసుకున్నప్పుడు ఆ పాప నో చెప్పింది. ఓకే, అవును, చెప్పింది. ఆయన దాన్ని గౌరవించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతా అదేంటి అలా చెప్తావు అని చెప్పేసి బలవంతంగా హక్ చేసుకుని అనుకుందాం. ఓకే, తల్లి కూడా సమర్థించింది అనుకుందాం. రైట్, అప్పుడు ఆ పసిపాప మనసులో ఏమనిపిస్తుంది, ఏం ముద్రపడుతుంది? ఓకే, పెద్దవాళ్ళు మనం వద్దన్నా కానీ హక్ చేసుకున్నప్పుడు మనం కాదనకూడదు, వద్దన్నా హక్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుందనే విషయం మన పసిపాప మనసులో ముద్రపడుతుంది. ఆ తరువాత భవిష్యత్తులో అలాంటి అథారిటేరియన్ ఫిగర్ ఎవరున్నా కానీ ఆ అమ్మాయి నో చెప్పలేదు, బికాస్ ఆఫ్ హర్ నో వాజ్ డినైడ్ బై ది పేరెంట్స్. అవును. కాబట్టి అతి చిన్న వయసు, ఎంత చిన్న వయసులో వాళ్ళకి అర్థమయ్యే వయసులో వాళ్ళకి నేర్పినప్పుడే వాళ్ళ మనసుల్లో బలంగా ముద్రపడతాయి. నేర్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ పైన ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అంశాన్ని, ఇంత సెన్సిటివ్ అంశాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం, సెన్సిబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నాం అసలు కదా. దీనికి మనం ఒక ఎక్స్టెన్షన్ గా, ఒకవేళ తల్లిగా తను నాన్న దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే ఆ ఏజ్ లో తెలియవు కాబట్టి, ఇప్పుడు ఇది నాన్న వచ్చారా, నీతో ఒకసారి ఆడుకుంటారట అని చెప్పింది. ఆ తర్వాత అప్పుడు కూడా అమ్మ ఇప్పుడు వద్దు అని అందనుకుందాం. ఫస్ట్ మన బాధ్యతగా అది ఎవరు, ఎందుకు పిలుస్తున్నారు, ఇట్ ఈస్ ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తల్లే ఇస్తుంది. ఓకే, అప్పుడు పిల్లలకి రీఅష్యూరింగ్గా ఉంటుంది. ఒకవేళ అలాంటి పని చేసిన తర్వాత కూడా పాప వద్దు అంది అని అంటే అప్పుడు ఓకే, ఇప్పుడు వద్దా, ఓకేలే ఇప్పుడు వద్దు, కాసేపు బజ్జోన్లే, తర్వాత నాన్న మళ్ళీ తీసుకుంటాను నిన్ను. ఒక న్యాచురల్ కాన్సిక్వెన్స్గా ఇది కూడా జరుగుండొచ్చు. ఇలాంటిది కాకపోతే మనం పర్టికులర్గా ఓన్లీ చిన్మయి తన పాప గురించి, లేకుంటే రాహుల్ తన కూతురు గురించి ఇలా మాట్లాడుకోకుండా ఇన్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు జరిగింది నిజంగా ఇదే వేలో ప్రాపర్గా జరగాలి, ఇదే వేలో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి అనేది విశేష్ గారు చెప్తున్నారు. ఇలాగే ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు అక్కడ ఫాదరు, మదరు, లేకపోతే నానమ్మ, తాతయ్య, లేకుంటే బాబాయి, మామయ్య ఇలా కాదు, బయట ప్రపంచంలో ఇంకెవరైనా ఏదైనా జరగవచ్చు కదా. అది ఇప్పటి నుంచి వాళ్ళని నర్చర్ చేసి అలా ట్యూన్ చేసి తీసుకెళ్లడం అనేది, ట్యూన్ చేసి ఇప్పటి నుంచి చాలా కరెక్ట్ అండి. పాపని అందుకే ఇంకొకసారి, బికాస్ అక్కడ మనం ఏంటి అన్నది అక్కడ ఇన్ఫార్మ్డ్ అప్రోచ్. ఎస్ అండి విశేష్ గారు చెప్పండి. విశేష్ ఇందాక అందుకే చెప్పింది, ఇప్పుడు ఒక పాప నో చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత తల్లి అడగాలి,
ఏంటి, ఎందుకు నాన్న నో చెప్పావు, రీజన్ ఏంటి మళ్ళీ అడిగితే అప్పుడు పాప ఓపెన్ అవుతుంది. కోపంతో చెప్పానో లేకుంటే నాకు తెచ్చింది అడిగింది ఇవ్వలేదనో ఏదో ఓపెన్ అవుతుంది. లేకుంటే ఏదన్నా అంటే ఈ విషయం నేను మాట్లాడలా. ఓకే, సో మామూలుగా ఇన్ కేసు నన్ను వేరే వేరే వ్యక్తి అనుకోండి నన్ను అక్కడ తాకాడని చెప్పి ఏదో చెప్తుంది పాప. ఎప్పుడు తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చినప్పుడు. తన అభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా మీరు ముందే దాన్ని కట్టైల్ చేసినప్పుడు ఓపెన్ కాదు. సో నేను అదే అంది, లాలనగా తర్వాత అడగాలి అని చెప్తుంది. మేడం ఏమంటున్నారు, ముందే లాలనగా పంపించిన తర్వాత అడగచ్చు కదా అంటున్నారు. డిఫరెన్స్ ఈస్ దేర్. ఎందుకంటే ఒక పాప 2 ఏళ్ల పాప అభిప్రాయాన్ని 2 ఏళ్ల పాపని కూడా వ్యక్తిలాగా ట్రీట్ చేయడం అనేది చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ చేసే పని. మనకు సాధారణంగా ఏముంటుందంటే ఒక అభిప్రాయము, మేము పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, మేము చెప్పింది వాళ్ళు వినాలి, మేము చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి, మేము చెప్పినట్టు వాళ్ళు ఆచరించాలి. ఇది మనకు ఉండే అథారిటేరియన్ గ్రౌండ్ ఉంటుంది. బట్ వేరే డెమోక్రటిక్ పేరెంట్స్ లో 2 ఏళ్ల పాప అయినా 3 ఏళ్ల పాప అయినా 3 ఏళ్ల బాబు అయినా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించి ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో దాన్ని తర్వాత డిస్కషన్ లోనో లేకపోతే కన్వర్జేషన్ లోనో ఎక్స్ప్లోర్ చేసి దానికి డౌట్స్ ఏమైనా ఉంటే మిస్కన్సెప్షన్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడం అనేది డెమోక్రటిక్ పేరెంటింగ్. ఎగ్జాక్ట్లీ. డెమోక్రటిక్ పేరెంటింగ్ ఇస్ గుడ్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ అగైన్ సిచ్యువేషన్ ప్లేస్ అ పైవటల్ రోల్. ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ద చైల్డ్ ఈజ్ ఆల్రెడీ లైక్ టయర్డ్ ఆర్ సంథింగ్, ఓకే ఇప్పుడు వద్దు అని వెంటనే పక్కకు తీసుకెళ్ళి ఎందుకా అని అడగటము విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టుగా that is one point. The other point, when everything is good, still పాప వద్దు అంటోంది అన్నప్పుడు ఫస్ట్గా ఓకే ఒక చిన్న రీఅష్యూరెన్స్తో నాన్నే కదా ఏమి అని ఒక మాటగా, తర్వాత అయినా లేదు అంటే దట్ ఈస్ ఫైన్. దెన్ యూ టేకర్ చెప్పినట్టుగా కనుక్కోవడము, తర్వాత ఇంకేంటి అనడము, ఒకవేళ ఎందుకైనా భయపడిందా, ఎందుకు జరిగింది అన్నది కనుక్కోవడము దట్ మేక్స్ అన్ అదర్ సెన్స్. సో ఇక్కడ మనం సిచ్యువేషన్ని తీసుకోవాలి, మనం వాళ్ళకి ఎలా చెప్పదలుచుకున్నాం, ఏం చెప్పదలుచుకున్నాము అన్నది తీసుకొని రెండింటిని సమన్వయపరుచుకుంటూ పిల్లల్లో వాళ్ళకి నేర్పించడం అనేది మనం మనవంతుగా పెట్టుకోవాలి. ఎప్పటికైనా అది మన బాధ్యతే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో విశేష్ గారు ఇక్కడ కేవలం అక్కడ ఆ పాప రాహుల్ని మాత్రమే చూడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ 2-year-old బాయ్ కూడా ఉన్నాడు కాబట్టి మదర్కి కూడా అదే ఉంటుంది, అదే వర్తిస్తుంది. ఇప్పటిదాకా మనం కేవలం అమ్మాయిల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అబ్బాయిల గురించి, చిన్న పిల్లల గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది అందరికీ అప్లై అయ్యేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ప్రైవేట్ పార్ట్స్ ని ఎవరు టచ్ చేసినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ అది ఖచ్చితంగా తప్పు అనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? మెయిన్ గా తల్లి బాధ్యత అది. ఎందుకంటే ఎక్కువగా మనం ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది అమ్మాయిల పైన జరుగుతుంది ఎక్కువ, అబ్బాయిల పైన జరిగే సందర్భాలు చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి అక్కడ జరిగిన సందర్భాలు కూడా మనం అక్కడక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రైవేట్ పార్ట్స్ ఎవరు టచ్ చేసినా కానీ, స్నానం చేయించేటప్పుడు తల్లి తప్ప మరి ఎవరు టచ్ చేసినా కానీ చెప్పాల్సిన బాధ్యత, స్నానం చేయించే తల్లి కూడా కావచ్చు, కానీ అది చెప్పాల్సిన బాధ్యత అయితే తల్లి మీదనే ఉంటుంది. అది నేర్పించాలండి, తప్పదు. ఎందుకంటే సమాజం మారిపోతుంది. ఇప్పుడు వస్తున్న నేరాలు ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాము. సో మన పిల్లలు అనుకోవడం మన బాధ్యత. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా అన్ని దాచిపెట్టి వాళ్ళని లేదమ్మా నువ్వు జనరల్ గా ఉండాలి, అందరూ వాళ్ళు మామయ్య తాతయ్య ఏమనుకోకూడదు, ఇలాంటి తప్పుగా అనుకోకూడదు, ఇలాంటి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే భయపడిపోతారు. వీళ్ళు భయపెడతారండి. సెక్షువల్ అబ్యూజర్స్ అవుతున్న వాళ్ళు ఏం చెప్తారు, నేను ఇక్కడ టచ్ చేసావని నువ్వు చెప్పావంటే నేను చంపేస్తారని, మీ అమ్మ నాన్న చంపేస్తా, ఇట్లా భయపెడతారు వాళ్ళు. అవును, ఆ భయాన్ని మించిన అష్యూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ది, ఎస్పెషల్లీ తల్లిది. ఆ అష్యూరెన్స్ అనేది చిన్నప్పటి నుంచే మనం ఇవ్వాల్సిన పని ఉంది. ఆ పని చిన్మయి చక్కగా చేసిందని నా అభిప్రాయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. సో ఓవరాల్గా కేవలం అది చిన్మయి శ్రీపాద చేసినటువంటి కమెంట్గా మాత్రమే తీసుకోవద్దు, దాన్ని ఒక పెద్ద అవుట్రేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నో ఈజ్ ఏ నో. అక్కడ అమ్మాయి అయినప్పటికీ అబ్బాయి అయినప్పటికీ, ఈవెన్ మన పిల్లలు అయినప్పటికీ, చిన్న ఏజ్ అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక నెగటివ్ యాంగిల్లో తీసుకొని అటాక్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి, అందుకు తగ్గట్టుగా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
Thank you so much for watching I Dream Social Spotlight with Kavita. Thank you.